జాతీయ ఏదైతే నేషనల్ యానిమల్ లాగా దాన్ని డిక్లేర్ చేయించండి. అదేవిధంగా అల్ కబీర్ సంస్థ ఏదైతే ఉందో దాన్ని మూయించండి. అదేవిధంగా ఎక్కడ కూడా దేశంలో ఎటువంటి అసలు మొత్తం శాకాహార దేశం అని డిక్లేర్ చేయించండి. పార్లమెంట్లో ఒక తీర్మానం చేయించేయండి. ఎన్ని తిక్క మాటలు మాట్లాడి హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం దయచేసి ఎవరు చేసినా కానీ దాన్ని మేము సహించము. మా పండగలు మేము చేసుకుంటున్నాం, మా ఆచారాలు మాకున్నాయి, మీ పండుగలు మీరు చేసుకుని మీ ఆచారాలు మీకుంటాయి. అంతేగాని బక్రీద్ వచ్చినప్పుడు మడుగు జంతువుల మీద ప్రేమ ఉన్నట్లు, జంతువుల గీళ్ళు పుట్టినట్లు ఫీలింగ్లు వద్దు. ఇది కరెక్ట్ కాదు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని చూస్తున్నారు. కాబట్టి ముస్లింలు బక్రీద్ సందర్భంగా ఇతరుల మనోభావాలను ఇబ్బంది కలగకుండా ఏదైతే పండగ ఎలా చేసుకోవాలో మాకు తెలుసు. మేము ఖచ్చితంగా ఆ విధంగా చేసుకుంటాము. ఒకరి చేత మాట వినిపించుకునే పరిస్థితుల్లో ముస్లింలు లేరు. ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ మాకు తెలుసు. కాబట్టి వీలైన కాడికి 100% అని నేను చెప్పను, కానీ 99.9% ఎవ్వరు కూడా పాలిచ్చే ఆవులను కానీ దూడల్ని కానీ మా ముస్లింలు కొయ్యరనే పూర్తి నమ్మకం, విశ్వాసం మాకుంది. అస్సలాము అలైకుం.